ఇక తులారాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 16 ఆగస్టు 2026 ఆదివారం నుంచి తులారాశి వారికి 22 ఆగస్టు 2026 శనివారం వరకు గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు మనం చూసుకున్నట్లయితే తులారాశి వారికి ద్వితీయ చంద్రుడు, పంచమ రాహువు, షష్టమ శనైశ్వరుడు, భాగ్యస్థిత కుజుడు, దశమంలో బుధగురుడు యొక్క సంచారం, ఏకాదశి రవికేతులు, ద్వాదశలో శుక్రుడి యొక్క సంచారం. ఇక తులారాశి వారికి వారం ప్రారంభం కన్నా వారాంతంలో అన్నింటా శుభవార్తలు వినే వారంగా చెప్పుకోవచ్చు. షష్టమ శనైశ్వరుడి యొక్క సంచారం తులారాశి వారికి మీరు చేసే ప్రతి కష్టం, మీరు చేసే ప్రతి ప్రయత్నంలో దైవిక బలంతో సానుకూల పరిస్థితులు గోచరిస్తాయి. దీర్ఘకాలిక సమస్యల రీత్యా ఉపశమనం పొందే వారంగా చెప్పుకోవచ్చు. ద్వాదశ శుక్రుడు, లాభస్థిత రవికేతుల సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి సహాయ సహకారాలు కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక వ్యాపారస్తులకు ముఖ్యంగా ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. నూతన వ్యాపారాలు ప్రారంభం చేసుకునేటువంటి వారికి కూడా సహాయ సహకారాలు కలుగుతాయి. షష్టమ శనైశ్వరుని యొక్క సంచారం, భాగ్యస్థిత కుజుని యొక్క సంచారం వల్ల అంచనాలకు మించి ఎస్టిమేషన్స్, పెట్టుబడులు, ప్రణాళిక తారుమారయ్యే విధంగా బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోకండి. మీ శక్తికి, మీ ప్లానింగ్కి కొంత తగ్గించుకుని ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోవటం తులారాశి వారికి చెప్పదగ్గ సూచన. అయితే ఈ రాశి వారికి అన్నింటా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. దశమ బుధగురుల యొక్క సంచారం వల్ల ప్రతి వ్యవహారంలో ఒక ప్రణాళికతో ముందుకెళ్ళినట్లయితే విజయాలు చేకూర్చుకునేటువంటి వారంగా తులారాశి వారికి చెప్పుకోవచ్చు. వ్యవసాయదారులకు, కార్మికులకు, కర్షకులకు ప్రోత్సాహకరమైన ఫలితాలు ఉన్నాయి. ఇక విద్యార్థుల విషయంలో ముఖ్యంగా కాన్సన్ట్రేషన్, ఫోకస్ చేసేటువంటి విషయాల్లో ఈ రాశి వారికి మరి షష్టమ శనైశ్వరుడు, పంచమ రాహు యొక్క సంచారం వల్ల మైండ్ డైవర్షన్ లేకుండా ఒక స్టెబిలిటీ మైండ్ కోసం చక్కగా ఈ రాశివారు గురుబలాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నాన్ని తులారాశి వారు చేసుకోండి. కాబట్టి మరి మీ యొక్క జాతకరీత్యా గురుబలం ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారికి కాస్త ఒక ప్రణాళికతో, ఫైనాన్షియల్ ప్లానింగ్తో వెళ్ళినట్లయితే వ్యాపారపరంగా అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఇక ఆర్థిక విషయాల్లో సహాయ సహకారాలు గోచరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాలు, విదేశీ సంబంధితమైన వీసా సంబంధిత సమస్యల రీత్యా ప్రోత్సాహకరమైనటువంటి వారంగానే చెప్పుకోవచ్చు. నూతన వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకునే వారంగా తులారాశి వారికి ఈ వారం చెప్పుకోవచ్చు. ఇక తులారాశి వారి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి భాగ్యస్థిత కుజుడు, పంచమ రాహు యొక్క సంచారం, ప్రతిరోజు లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క ఆరాధన అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని తులారాశి వారు చదువుకోవటం, లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దర్శనాన్ని చేసుకోవటం, స్వామి యొక్క నామాన్ని మీరు జపం చేసుకోవటం ఈ వారంలో విశేషమైన ఫలితాన్ని సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః అనే మంత్రాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల మానసికంగా, కుటుంబపరంగా, ఆర్థికంగా, రుణ సంబంధితంగా కూడా విమోచన కలిగి ఒక సానుకూలమైన, ప్రోత్సాహకరమైన ఫలితాలతో ముందుకెళ్ళేటువంటి వారంగా తులారాశి వారికి మనం చెప్పుకోవచ్చు.